గంజాయి తాగితే ఎలా ఉంటుందో మీకు తెలుసా? నాకు తెలుసు. హాయ్ అండి, నేను మీ భువనశ్రీను, కోనసీమ. నా చిన్నతనంలో అండి నాకు 14-15 సంవత్సరాల వయసు అప్పుడు నేను విజయనగరం జిల్లా బాడంగి మండలం రామచంద్రపురం అనే వేరేలోని మామిడి తోటలో పనిచేస్తున్నాను అనమాట అండి. మామిడి తోటలో పనిచేస్తే అక్కడ నాతో పాటు మా నాన్న ఉండేవాడు, ఇంకా మా బంధువులు ఉండేవారు. అలా కాకుండా మాతో పాటు 10-15 మంది బీహార్ వాళ్ళు పనిచేసేవారు అనమాట, హిందీ వాళ్ళు. వాళ్ళు పనిచేస్తే వాళ్ళు ఏం చేసేవారంటే సాయంకాలం భోజనం చేసేసిన తర్వాత అందరూ కూడా ఓ పక్కకు పోయి వీళ్ళు ఏం చేసేవారంటే బీహార్ వాళ్ళు గంజా తాగేవారండి. ఆ గంజా తాగడం వల్ల ఏంటంటే నేను కూడా వాళ్ళతో తిరిగివ్వండి, నాకు తెలియదు అది గంజాయి అన్న సంగతి. వాళ్ళు ఎలా తాగేవారంటే ఇప్పుడు మన మైసెట్లు ఉంటాయి కదా, రేడియోలు, అలాగా మట్టితోటి గొట్టం చేసేవారండి. వాళ్ళు గొట్టం చేసి ఆ రౌండ్ గొట్టంలోని అడుగుని ఒక రాయి వేసేవారు అనమాట. వేసి పైన గంజాయి పొడి వేసేవారు అనమాట. వేసి పొయ్యిలో ఉన్న ఒక నిప్పు అందులో వేసి ఇలా కాల్చేవారు అనమాట. వాళ్ళందరూ ఒక రౌండ్ టేబుల్ కూర్చునేవారు, ఒక 6-7. అంటే దీన్ని ఎలా, అది గంజాయి పొడి ఎలా వచ్చింది ఏంటో నాకు తెలియదు. నా చిన్నతనం అంటది అది, ఎప్పుడు నా చిన్నతనంలో గొడవ అనమాట అండి. ఒక ఆడావిడ గంపతో తెచ్చి అమ్మిది అనమాట వాళ్ళకి, బీహార్ వాళ్ళకి. వాళ్ళు కొనుక్కుండేవారు, కాల్చేవారు. నాకు తెలియక దాని సంగతి నేను కూడా అక్కడ ఉండేది శుభ్రం వాళ్ళతో పాటు నేను దొమ్ము లాగేసుకున్నాను అనమాట. లాగేసిన తర్వాత అప్పుడు నాకు ఏమనిపించింది అంటే అసలనే అప్పుడు దాకా సరదాగా అమ్మాయిని చూడాలన్న థాట్స్ ఉండి ఈ గంజాయి కాలితే అమ్మాయి థాట్స్ కానీ సెక్స్ ఫీలింగ్స్ కానీ మన బ్రెయిన్లో రావన్నమాట అండి. ఇంకో కాకుండా చాలా మొత్తుగా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం అన్నం విపరీతంగా తినేస్తాం. అంటే ఒక కంచం అన్నం తిన్నవాడు 2 కంచాలు తినేస్తాడు అనమాట. చాలా దారుణంగా ఆకలి వేస్తుంది అనమాట. ఇది నేను నోటెట్ చేసిన పాయింట్ అదేనండి. అయితే ఏంటంటే ఈ విషయం జాయిగా మా నాన్నకు తెలిసింది. మా నాన్నకు తెలిసిన తర్వాత నన్ను మామిడి తోటల్లోని పరిగెట్టించి కుక్కను కొట్టినట్టు కొట్టేయడండి. మామూలుగా కొట్టలేదు నన్ను కొట్టేయడం కాక ఆ బీహార్ వాళ్ళు పుల్లి క్లాస్ బీకేసి ఇంకొక ఆ బీహార్లో ఒకరిని కొట్టేయడండి మా నాన్న. కొట్టేసి కుర్రోళ్ళకి ఎలాంటి అలవాటు చేస్తారు, ఏమైపోతారు, జీవితాలు పాడైపోతాయి, సర్వనాశనం అయిపోతారని చెప్పేసి మొత్తం అందరికి క్లాస్ పీకేయడండి. పీకేసిన తర్వాత ఓనర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు కాంచి మళ్ళీ ఇప్పుడు దాని జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే మా నాన్న నన్ను కబడ్డీ ఆడేసాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను ఆ ఊసిగ్గా నా జోలికి వెళ్ళలేదండి. నేను ఎందుకు పనిగట్టుకుని వీడియో చేస్తానంటే అది చాలా డేంజర్ అనమాట. చాలామంది కుర్రోళ్ళు దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు, అందుకని చెప్తున్నాను. అది చాలా డేంజర్. గంజాయి అని పేరు చెప్తే దూరంగా వెళ్ళిపోండి. గంజాయి అని ఎవడన్నా అన్నాడంటే దాని జోలికి కూడా వెళ్ళొద్దు, చాలా డేంజర్ అనమాట. అది కాల్చడం వల్ల మన నియంత్రణ కోల్పోతాం, మనం ఏం పని చేస్తాం కూడా సరిగ్గా తెలియదు, మొత్తం తాగేసి తొంగుంటాం అనమాట. ఇది చాలా డేంజర్ అనమాట అండి. అసలు గంజాయి అన్న జోలికి వెళ్ళొద్దు. ఆ పేరు చెప్తే చుట్టుపక్కల కూడా వెళ్ళొద్దు అనమాట అండి. నాకు ఆ ఐడియా ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తే చాలామంది కుర్రోళ్ళకి ఉపయోగపడుద్ది అన్న విషయంతో నేను వీడియో చేస్తున్నాను అనమాట అండి. ఈ వీడియో ఇంతేనమాట అండి. చిల్లరగా తిరిగే కుర్రోళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అటువంటి గంజా జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాలు పాడు చేసుకోకుండా ఉంటారు కూడా. ఈ వీడియో ఇంతేనమాట అండి. వీడియో 10 మందికి షేర్ చేయండి, తెలుస్తుంది కదా. ఆ వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయాలి.